హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేర్లేన్ ఛానల్. ఈ రోజైతే మా గార్డెన్ అయితే చూసేద్దరు కానండి. మా బిల్డింగ్ ఎదురుగుండా ఒక చిన్న గార్డెన్ కూడా పెట్టుకున్నాము. అందులో మొక్కలంటే కొంచెం పెద్ద సైజు మొక్కలు అయితే వేసేసాము. కనకాంబరం మొక్కలు చూస్తున్నారా, అది స్పేస్ ఉందని అక్కడక్కడ వేసామండి. కింద మెయిన్ వేసినవి అన్ని పెద్ద పెద్ద మొక్కలండి, మామిడి చెట్లు అవిని. ఇప్పుడు మీరు మామిడి చెట్టు ఒకటి ఉంది, అది మల్లిక అండి. దాని నేమ్ వచ్చేసి, పేరు కూడా చాలా బాగుంది కదా. కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. మీరు చూసి చెట్టే అది మల్లికా చెట్టు అండి. దాని చెట్టు నిండా పోతుంది చూస్తున్నారా. ఇప్పుడు పోత అంటారు దాన్ని, తర్వాత గుడ్డు అంటారండి, గుడ్డు మీద ఉంది అంటారు. నెక్స్ట్ ఇది మీరు చూసేది బత్తాయి చెట్టు. బత్తాయి పోత చూసారా, వైట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది అన్నమాట బత్తాయి చెట్టుకి. మనకి 2 కాయలు అయితే ఉన్నాయండి. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇదిగో 2 కాయలు అయితే కనిపించినాయి కదా. ఇదంతా పోతండి. ఆ ఫ్లవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి, ఎక్కడైనా చాలా బాగుంటుంది స్మెల్ అంట. చూడండి 2 కాయలు అయితే మనకు ఉన్నాయి. ఇవి ఇంకా తయారవ్వలేదు. బయట బత్తాయికి మన బత్తాయికి తేడా ఉంటుందండి. బయట అయితే బుట్టలు కడతారు కాబట్టి ఎల్లోయిష్గా గ్రీనిష్గా ఉంటుంది. ఇది ఇంకొక మామిడి చెట్టు అండి. ఇది బంగిరిపిల్లి మామిడి చెట్టు. ఇది కూడా పూతతో ఉంది, ఇంకా గుడ్డు కింద తయారవ్వలేదు, పూతలోనే ఉంది. చూస్తున్నారా. ఇదిగోండి ఇక్కడ ఒకటి కనకాంబరం మొక్కలు అయితే వేసేసుకున్నాం. గార్డెన్లో అక్కడక్కడ ఫ్లవర్ మొక్కలు కూడా ఉంటే చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలే, పెద్ద సైజు మొక్కలు అన్నమాట. మాకు కొబ్బరికాయ చెట్టు కూడా ఉంది చూడండి, దాని కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా కాయలు అయితే కాసినాయండి. ఈసారి చూద్దాం ఎలా ఉంటాయో, ఇంకా తీయలేదు. నెక్స్ట్ అక్కడే కనకాంబరాల చెట్లతో పాటు మందార చెట్లు వేసాం. ఇది రేఖ మందారం అండి, రెడ్ కలర్ది. ఇంకొక పక్కన పింక్ కలర్ వేసామట. మనకు అక్కడే ఒక నిమ్మ చెట్టు కూడా కనిపిస్తుంది కదా. ఒక నిమ్మకాయ ఉందండి, పెద్ద సైజు నిమ్మకాయ. చాలా చాలా బాగున్నాయి కదా. ఈ గార్డెన్లో రాగానే అన్నీ తీసేయాలనిపిస్తుంది అండి, అన్నీ షూట్ చేసేయాలనిపిస్తుంది, అంత బాగుంది గార్డెన్ అయితే. కింద ఒక వంగ మొక్క కూడా అలా వేసామండి, చాలా హెల్తీగా అయితే వచ్చింది అది. ఇది కొత్తపల్లి కొబ్బరి మామిడి చెట్టు అండి. ఇది మాకు బిల్డింగ్కి ఎదురుగుండా ఉంటుందన్నమాట. ఎక్కువ పచ్చడికి ప్రిఫర్ చేస్తారు. తయారైన పండు మాత్రం చాలా చాలా స్వీట్గా ఉంటుందండి. కాస్ట్లీ ఫ్రూట్ అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి. ఇది మా బిల్డింగ్ ఎదురుగా అయితే వేసాము. ఇది అక్కడే సపోటా చెట్టు మీకు అప్పుడప్పుడు చూపిస్తాను కదా, సపోటా కాయలు అక్కడే ఉంటాయి. అక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, గుత్తిపూల మొక్కలు అవి కూడా వేసేసాము. ఈ మొక్కలకి ఇక్కడ ఇంత అలా వేసామంటే మా ఫాదర్కి గిఫ్ట్ ఇచ్చారండి వాళ్ళ ఫ్రెండ్, మామిడి చెట్టు ఒకటిని సపోటా చెట్టును. సో గుర్తుగా అయితే మా ఫాదర్ అయితే వేసుకున్నారు. అవి కూడా చాలా మంచి గ్రోత్ ఇచ్చి మంచి ఫ్రూట్స్ అయితే ఇచ్చింది మాకు. ఇది మా బిల్డింగ్ మాట. బిల్డింగ్ ఎదురుగున్నప్పుడే గార్డెన్ మీరు చూశారు. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్.